ఫ్రెండ్స్, ఈ క్రిప్టో గురించి పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ ఎందుకు ఇంత పెంచారు, 30% ఆఫ్ ట్యాక్స్ చేశారు, తర్వాత 1% టీడీఎస్ అని చెప్తానైతే చేశారు, తర్వాత క్రిప్టో ఇండియాలో బ్యాన్ చేశారా, క్రిప్టో యాప్స్ మీకు ఎందుకు కనిపించట్లేదు, కొన్ని యూఆర్ఎల్లో మీరు చేసే యూఆర్ఎల్ మీకు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనే దాని గురించి తెలుసుకోవాలంటే మీరు కనుక ఖచ్చితంగా లెంత్ తక్కువే ఉంటుంది ఈ వీడియో, చిన్న వీడియోనే, ఒకసారి అయితే చూస్తే మీకైతే క్లారిటీ అయితే అర్థమైపోతుంది. సో ఈ మధ్య ఏంటంటే మనకి బినాన్స్ కానీ తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవైతే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ అనమాట. హోబీ ఒకటి, బిట్మార్ట్ ఒకటి, బిట్స్టాంప్ ఒకటి, తర్వాత కూకాయిన్ ఒకటి, బిట్బాక్స్, బిట్రెక్స్ ఇవన్నీ కూడాను, బిట్ఫోనిక్స్ ఇవన్నీ కూడాను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అనమాట. టాప్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇవైతే ఒక 9 ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ టాప్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్కి మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని రూల్స్కి విరుద్ధంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో వీళ్ళకైతే షోకాజ్ నోటీస్ అయితే ఇష్యూ చేశారనమాట. షోకాజ్ నోటీస్ అంటే నథింగ్ బట్ వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ఇండియన్ గవర్నమెంట్కి తగినట్లుగా లేవు, మీరు కనుక మా గవర్నమెంట్కి అలా కనుక చేసినట్లయితే మీరు దాన్ని సరి చేసుకుంటే మేము ఇండియాలో రన్ చేసుకోవచ్చు అని చెప్పానని కొంత టైం ఇస్తారనమాట. సో అది వాళ్ళకి వచ్చేసి టూ వీక్స్ లేదా 3 వీక్స్ అయితే సమ్ టైం అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడైతే ఇవన్నీ కూడాను వాళ్ళకైతే ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇవి యాపిల్ యాప్ స్టోర్లో అయితే ఇవి కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, డిలీట్ అయితే చేశారనమాట. సో ఇంకొకటి ఏంటంటే మనం యాప్లో కాకుండా మనం యూఆర్ఎల్లో అంటే క్రోమ్లోకి వెళ్ళిపోయి మనం వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసుకుని అయితే ఒకవేళ అలా చేద్దామని చెప్పి చేసినా కూడాను ఆ యూఆర్ఎల్ అయితే మనకైతే ఓపెన్ అవ్వట్లేదు. సో ఏంటంటే దానికి కారణం అయితే ఇదే అనమాట, ఇండియాలో యూఆర్ఎల్ ఓపెన్ అవ్వకుండా తర్వాత ఇలా చేయడానికి కోసం. సో ఇందులో కొన్ని ఇప్పుడు ఓకేఎక్స్ కూడా ఉందన్నమాట. ఓకేఎక్స్ ఇది ఇంతకుముందు, ఇప్పుడు ఓకేఎక్స్ అయిందనమాట, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓకేఎక్స్ కూడాను అప్డేట్ చేసుకున్నారు. సో ఈ కొంచెం మన రూల్స్ చాలా విరుద్ధంగా, కొంచెం అసహనంగా, చండాలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. 30% అంటే 1/3 అనమాట. మనం క్రిప్టోలో ఎంతైతే మైనింగ్ చేసి ఎర్న్ చేస్తామో అందులో 1/3 వంతు, అంటే 100 రూపాయలు చేస్తే 100 రూపాయలు సంపాదిస్తే మనం మైనింగ్ ద్వారా 30 రూపాయలు ట్యాక్స్ కట్టేసేయమంటున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టీడీఎస్ 1% అని చెప్పాను అంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే గడిచిన 4 రోజులు, వారం నుంచి కూడాను క్రిప్టో బ్యాన్ చేసింది, ఇండియాలో క్రిప్టోని బ్యాన్ చేశారు, యాప్లన్నీ ఆగిపోయాయి, అది ఇది అని చెప్పానని ఇది చేస్తుంటే చాలామంది అయితే కలవరపడిపోతున్నారు. దానికైతే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీకు కనుక ఈ బినాన్స్లో కానీ తర్వాత కాయిన్ బేస్లో కానీ వీటిల్లో ఏదైనా సరే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కనుక మీ అకౌంట్ని మీరు కనుక అందులో హోల్డింగ్ చేస్తే 2 to 3 వీక్స్ లోపు అయితే మీకైతే మీ హోల్డింగ్ చేసిన యాసెట్స్ ఎక్కడికి పోవు, అట్లనే ఉంటాయి, మళ్ళీ వచ్చేస్తాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఇంకా ఏంటంటే మీకు కనుక ఏమన్నా అది ఇట్లా ఏమన్నా ఇబ్బంది అవుతుంది అని కనుక మీకు కనుక భయంగా ఉంటే మన ఇండియన్ ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి, క్రిప్టో, తర్వాత జెప్పే ఒకటి, టాప్ ఎక్స్చేంజ్ వచ్చేసి వజీరెక్స్ అనమాట. వజీరెక్స్, బైబిట్, కాయిన్ డీసీఎక్స్ ఇవన్నీ కూడా, కాయిన్స్ కుబేర్ ఇవన్నీ కూడా ఇండియన్ ఎక్స్చేంజెస్ అనమాట. మీరు కనుక ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో కొంచెం ఎందుకు బ్రో అనవసరం భయం వేస్తుందని చెప్పాను కనుక అనుకుంటే కనుక మీరైతే ఈ ఇండియన్ ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో, వజీరెక్స్ కానీ తర్వాత జెప్పే కానీ వీటిల్లో ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఏవైతే తక్కువ ట్రాన్సాక్షన్ ఫీజు ఉంటాయో అవైతే చూసుకొని మీరైతే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకైతే ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకొకటి ఏంటంటే క్రిప్టోలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఏ ఎక్స్చేంజ్ నుంచి, అంటే ఏ వ్యాలెట్ నుంచి ఏ ఎక్స్చేంజ్ నుంచి ఏ ఎక్స్చేంజ్కైనా సరే మనమైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఇంటర్నేషనల్ నుంచి నేషనల్కైనా, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కైనా అలా చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే అలా అయితే చేసుకోవచ్చు. మీరు ఎవరైనా భయపడేటట్లయితే అలా అయితే చేసుకోవచ్చు. లేదు అని చెప్పి అందుకనే మనం కూడాను ఫస్ట్ నుంచి మెటామాస్క్ మాత్రమే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓకేఎక్స్లో కనుక మీకు ఎవరికైనా కనుక యాసెట్స్ కనుక ఉంటే, మనం రీసెంట్గా అవి అయితే ఎర్న్ చేసుకున్నాము, టోకెన్స్ కూడా మనం సంపాదించాము, అవి టోకెన్స్ కనుక ఎర్న్ చేసుకుని ఉన్నట్లయితే కనుక ఓకేఎక్స్లో కనుక ఉండి మెటామాస్క్ వ్యాలెట్ని మీరు ఇంపోర్ట్ చేసుకొని ఓకేఎక్స్ కనుక రన్ చేసుకుంటుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఓకేఎక్స్ లేకపోయినా కూడా అవి మెటామాస్క్లో ఉండిపోతాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇందాకైతే వీడియో చేశాను, మీరైతే ఆ వీడియోలో చూసే ఉంటారు, నాకైతే ఈ ఓకేఎక్స్ వ్యాలెట్ అయితే ఓపెన్ అయింది. సో దానివల్ల ఏంటంటే ఓకేఎక్స్ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అయితే అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ ఒక 2 to 3 వీక్స్లో మొత్తం సెట్ అయిపోతాయి అన్నమాట. సో దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు, మీ ఎసెట్స్ అయితే మీకే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో మళ్ళీ కలుద్దాం.